ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, కేవలం 7 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి శుభవేళ గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సుమారు 6,750 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసి వివిధ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలకై 519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవర్ల కోసం 788 కోట్లు విడుదల చేసి సుమారు 54,900 మందికి ప్రయోజనం చేకూర్చామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 2.70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు 2 రోజుల్లోనే డబ్బులు జమ చేయడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి కొండపల్లి అన్నారు. అనంతరం మంత్రి కొండపల్లి జిల్లా మీడియాలో పనిచేస్తున్న అందరినీ పేరున పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ఏడీ డి రమేష్, ఏపీఆర్ఓ వాసు, ఫోటోగ్రాఫర్ సత్యనారాయణలో నిర్వహించారు. నా టీవీని సరే ఇప్పుడు టీవీనే ఇలా తెచ్చుకుని శ్రీను గారు ఇప్పుడు టీవీ నేను 4 రూపాయలు డొక్కులు తయారు చేయించేస్తాను. మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. డొక్కు నా దగ్గర ఉంది. టీవీ నేను ఇలా పెట్టాను. అంతేకాకుండా పోలీసులకి సరెండర్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తమై 778 కోట్లు ఇవ్వడం, సుమారు 54,900 మందికి అది లబ్ధిదారులు అయ్యారు. అంతేకాకుండా స్టూడెంట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 788 కోట్లు, అది కూడా పెద్ద ఎత్తున 6.5 lakhs లబ్ధిదారులు. అలాగే టీడీఎస్ చెల్లింపులు 10 లక్షల లోపల కాంట్రాక్ట్ పేమెంట్ ఏవైతే ఉన్నాయో అదొక 250 కోట్లు. చిన్న కాంట్రాక్టులు 10 లక్షల పేమెంట్ కూడా ఆగిపోయిన ఏవవుతున్నా వాటిని ఐడెంటిఫై చేసి వెంటనే వాటిని కూడా నిధులు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం. సో మేము చేసిన ప్రతి పని కూడా, ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ప్రజలకి మంచి జరగాలని, మన ప్రాంతం అభివృద్ధి జరగాలని, మనం అందరూ కూడా అభివృద్ధి జరగాలని ఆలోచనతోనే మేము ప్రతి పని కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు గత 7 నెలలుగా మనం ప్రభుత్వం చాలా విజయాలు ఉన్నాయి, కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి మేము సాల్వ్ చేయడానికి చూస్తున్నాం. కానీ ఈ వేదికగా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరందరూ కూడా ఒక పాజిటివ్ హోప్ కొంచెం క్రియేట్ చేయాలి పబ్లిక్లో. మీరు పాజిటివ్ హోప్ లేకపోతే రేపన్న రోజు నిరుత్సాహం అవుతే ఈరోజు నీరు ఏర్పడుతుంది. మన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలంటే మీరు పాజిటివ్ హోప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నేను ప్రభుత్వం తరఫున ఏమో రిక్వెస్ట్ చేస్తానంటే కొంచెం పాజిటివ్ అనుకుంటుంది. ప్రతి చిన్న ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.